నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మధ్యప్రదేశ్ ఒక ఊర్లో ఒక స్త్రీ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది. తన భర్త, అత్తమామలు, దగ్గర బంధువులు తనను హెరాస్మెంట్ చేశారు, వరకట్నం హెరాస్మెంట్ చేశారు, అడిషనల్ డబ్బులు అడిగారు. కాబట్టి వీళ్ళ మీద వరకట్న నిషేధం కేసు ఫైల్ చేయండి అంటే సదరు కంప్లైంట్ని అనుసరించి పోలీసు వాళ్ళు భర్త తాలూకు బంధువుల మీద వరకట్న నిషేధం కేసు ఫైల్ చేశారు. భర్త ఇది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా ఇతని ఆత్మహత్యకు కారణం కేవలం భార్యే అని చెప్పేసి ఇంకొక కేసు భార్య మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు ఫైల్ చేశారు. అబేట్మెంట్ టు కమిట్ సూసైడ్. భర్తని ఇట్లా అబేట్ చేసింది ఆత్మహత్య చేసుకోవడానికి కారణంగా అని చెప్పేసి ఇట్లా భార్య మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే భార్య మధ్యప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. నేను ఇట్లా ఫాల్స్ కేసు పెట్టలేదు, నన్ను హెరాస్ చేశారు కాబట్టే నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసు వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టారు. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు, దానికి నేనే కారణం అని చెప్పేసి నా మీద ఇట్లాంటి క్రిమినల్ కేసు ఫైల్ చేయడం తప్పు, క్వాష్ చేయండి అంటే మధ్యప్రదేశ్ హైకోర్టులో సింగిల్ జడ్జి జస్టిస్ గురుపాల్ సింగ్ అహవాలియా ఇరుపక్షాల వాదనలు విని కేవలం కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన ఇతని మరణానికి భార్య కారణం అని అనడానికి వీల్లేదు, ఇన్స్టిగేషన్ ఆఫ్ కమిట్ సూసైడ్ అనడానికి వీల్లేదు, ఈ భార్య దీనికి సంబంధం అని అనడానికి వీల్లేదు అని క్వాష్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకు తెలిసేది ఏంటి, ఎవరి మీదైనా ఎవరైనా క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఒకవేళ దురదృష్టవశాత్తు సదరు ఎక్యూజ్డ్ ఆత్మహత్య చేసుకుంటే ఇది కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి సంబంధం ఉందని చెప్పి వాళ్ళ మీద అబేట్మెంట్ టు కమిట్ సూసైడ్ ఫైల్ చేయొచ్చా అంటే ఈ కేసుని బట్టి కాదు. వాళ్ళ రైట్లు వాళ్ళు ఉపయోగించారు, వాళ్ళ హక్కుల ద్వారా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు.